రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో భూములను అప్పనంగా దోచేసుకునేందుకు చేస్తున్న కుట్రను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ భారీ ఆందోళనకు సిద్ధమైంది. 5 లక్షల కోట్ల భూ స్కామ్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. హెల్త్ పాలసీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన తెలుపుతున్నారు. అటు కాసేపట్లో జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలోనూ భూ స్కామ్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేయనున్నారు. ఇక రేవంత్ సర్కార్ దోచేసుకునేందుకు చేస్తున్న కుట్రను ఆందోళనకు సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ కార్యాలయానికి అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఏదైతే జీహెచ్ఎంసీ 12వ సర్వసభ్య సమావేశం మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి నగరంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు, ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమవుతున్నారు. దాదాపు 5 లక్షల కోట్ల భూ స్కామ్ కు తెరలేపింది. హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో పూర్తిగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ కు సంబంధించినటువంటి అంశంలో రిజిస్ట్రేషన్ భూమిలో దాదాపు 30% భూమినంతటి కూడా కమర్షియల్ కు వాడుకునేందుకు పూర్తి స్థాయిలో మల్టీపర్పస్ జోన్ గా మార్చేందుకు కుట్రలు చేస్తుంది. దాదాపు 30,000 నుంచి 40,000 కోట్లకు రేవంత్ రెడ్డి నిధులు కాజేసేందుకు తాను ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన నిరసన వ్యక్తం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ తలసాని క్యాంప్ కార్యాలయం నుంచి పూర్తిగా బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మనతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇండస్ట్రియల్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆ పరిధిలో కూడా కొన్ని ఉన్నాయి. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది ఈ హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో 1000 ఎకరాలను అప్పనంగా కాజేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? ఈరోజు హిల్ట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చి పేద ప్రజలను దోచిపెట్టి ఉన్నత వర్గాలని ఇంకా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో అది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మా కుకట్పల్లి నియోజకవర్గం, మా డివిజన్, ఫతేనగర్ డివిజన్, పాల్నా డివిజన్లో కలిపి దాదాపు 264 ఎకరాలు ఈరోజు ధారాదత్తం చేయడానికి జీవో అనేది తీసుకొచ్చిండు. మా దగ్గర అత్యధిక ప్రాంతాలు స్లమ్స్ ఉన్నాయి. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ముస్లింస్లకు శ్మశాన వాటిక లేదు, క్రిస్టియన్స్కి శ్మశాన వాటిక లేదు. పేదలకు ఉండడానికి 20-30 గజాలలో ఇల్లులో ఉన్నారు, 20-30 గజాలలో రెంట్లు ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిద్దామని ఈ 264 ఎకరాల్లో ప్రభుత్వ వైద్యశాల కానీ, జూనియర్ కాలేజ్ కానీ, కేజీ టు పీజీ విద్య కొరకు ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్ లెవెల్లో స్కూల్స్ కూడా కట్టుదామని కానీ అటువంటిది ఏమీ లేకుండా ఇవాళ దాదాపు మా దగ్గర 30-40 కోట్లు వాల్యూ చేసేది దాదాపు 30,000 రూపాయలు గజానికి వచ్చేసరికి 30,000 రూపాయలు మాత్రమే మా దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో రిజిస్ట్రేషన్ వాల్యూ. అంటే 9,000 రూపాయలకు గజం లెక్క దాదాదత్తం చేస్తారు. ఒక గజం వచ్చేసి 1,00,000 రూపాయల వాల్యూ 1,00,000 రూపాయల మీదనే ఉంటుంది. 1,00,000 రూపాయలది ఈరోజు 9,000కి ఇస్తున్నారు. అంటే దాని వెనక ఏముద్దేశం ఉంది? ఎవరిని దోచిపెడదాం, ఎవరిని నష్టపరిచి ఎవరిని దాచిపెడు గొప్పగా అందలం ఎక్కిద్దామని చూస్తున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇటువంటి చర్యలు తీసుకోవడం పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ 3 సంవత్సరాల్లో ఎంతుంటే అంత దండుకుందామనే ఆలోచనతో పోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కేసీఆర్, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఈ జీవో రద్దయ్యే వరకు పోరాడతాం. రద్దయిన తర్వాత ప్రజలకు ఏదైతే అవకాశం ఉందో వాళ్ళకు ఇచ్చే విధంగా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఈ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మరికొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి. అన్న, ఏంటి ఈ హెల్త్ పాలసీకి సంబంధించి చాలా ల్యాండ్ను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తూ తీసుకుంటున్నటువంటి నగరంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలపైన కూడా కనీసం ఇప్పటి వరకు ఒక సమీక్ష సమావేశం కావచ్చు, అవేవి కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? చాలా దారుణమైన విషయం ఏమిటంటే గత 2 సంవత్సరాల నుంచి వీధి దీపాలు, కనీసం వీధి దీపాల కోసం ఎన్నోసార్లు మరి మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం.
ఓన్లీ స్ట్రీట్ లైట్స్ ఒక్కడి విషయం మీద వేరే ఏది డైల్యూట్ అవుతారు ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అందరం కలిసినా కానీ ఇంతవరకు కనీసం వీధి దీపాలు లేవు. ఈ వర్షాల వల్ల రోడ్లన్నీ విపరీతమైన దెబ్బతిని ఉన్నాయి. ఎక్కడ కనీసం నడిచిపోయే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా అధ్వాన్నమైన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా నిత్యం చాలా విపరీతమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవన్నీ అక్కడ పక్కన పెట్టి ఎప్పుడైనా భూమి ఎప్పుడో 9,000 ఎకరాలు సుమారు దాన్ని మరి దౌర్జన్యంగా ప్రజలకు సంబంధించినటువంటి ల్యాండ్ని భూమి అయితే మనం క్రియేట్ చేయలేని పరిస్థితి కదా. దాన్ని మరి విపరీతంగా అయినటువంటి దీంతో ఇండస్ట్రియలిస్టులకి అప్పచెప్పడం అనేది దుర్మార్గం. చాలా లేవు, శ్మశాన వాటికలు లేవు, ఫంక్షన్ హాల్స్ లేవు, విపరీతమైనటువంటి డబుల్ బెడ్రూమ్ల కోసం ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి అకారణంగా ఇది ఇంత ల్యాండ్ని ఘోరంగా ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీని మీద ఫైట్ చేస్తాం. మరో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మనతో పట్టినారు. అన్న చెప్పండి, మీ కాన్స్టిట్యున్సీలో కూడా 1000 ఎకరాల ఇండస్ట్రియల్ భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా హిల్ట్ పాలసీని తీసుకొచ్చి పూర్తిగా దాదాపు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు రేవంత్ రెడ్డి వెనకేసుకున్నటువంటి కుట్ర చేస్తున్నారు. ఇదంతా ఓవరాల్ గా 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపినటువంటి పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగడ అక్కడన్నట్టుగా హైదరాబాద్ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. మీరేం చెప్తారు? నేను ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ కూడా ఒక ఇండస్ట్రీ ఉంది. కుషాయిగూడ, చర్లాపల్లి, నాచారం, ఉప్పల్ అన్ని కూడా ఇండస్ట్రీస్ ఏరియా చేస్తున్నారని చెప్పి జియో రావడం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్రిస్టియన్స్ వాళ్లకు గ్రేవ్ యార్డ్ లేదు, అట్లే ముస్లిమ్స్కి గ్రేవ్ యార్డ్ లేదు. పెద్ద పెద్ద గ్రేవ్ యార్డ్లు మీరు పాపులేషన్ తీసుకొస్తున్నారు ఇక్కడ, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేవ్ యార్డ్స్ ఏమీ లేదు. దాంతోపాటు 100 బెడ్ హాస్పిటల్ మాకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు టెండర్ అయ్యి కూడా లాస్ట్ ఒక 1 మంత్ అయింది. ఇప్పటి వరకు కూడా ల్యాండ్స్ అలాట్ చేయడం లేదు. కనీసం ఇట్లాంటి అన్ని సౌకర్యాలు 100 బెడ్ హాస్పిటల్కి టెండర్ అయిన దానికన్నా ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ఫుల్ఫిల్ అన్ని మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి కానీ సిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్ని కూడా ఫుల్ఫిల్ చేసినాకనే వాళ్ళ ఏ జియో కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలంతా కూడా జిహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ 10,000 ఎకరాలకు పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ల్యాండ్ అంతటినీ కూడా కబ్జాలకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఈ అంశం పైన జిహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రస్తావించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేడం, ఈ ల్యాండ్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరతెప్పింది. మీరేం చెప్తారు? ఈ అంశంలో ఆ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాము? డెఫినెట్ గా ఇది మేము కౌన్సిల్ సమావేశంలో ఇవాళ మాట్లాడబోతున్నాము. ఎందుకంటే ఇది మొత్తం కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాండ్లు కాబట్టి ఇది వారు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా, ఎమ్మెల్సీలు కూడా పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లకు సంబంధించి ఏదైతే ల్యాండ్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళంతా కూడా కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ల్యాండ్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంతా కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకా నగరంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్న చందంగా అభివృద్ధి పూర్తిగా అటు స్ట్రీట్ లైట్లు కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి ఏవైతే ఈ శానిటేషన్ సంబంధించినటువంటి అవేవి కూడా పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో తీవ్రంగా హైదరాబాద్లో పనులన్నీ కూడా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అంతా కూడా ఏదైతే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నారు, అందులో ఈ భూ స్కామ్కు సంబంధించినటువంటి అంశాన్ని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అంతా కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని వీళ్ళందరికీ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.